నాకు సస్పెండ్ అయిపోయిన విధానాన్ని చూసి చిరంజీవి గారి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది. ఓకే. అప్పుడు నాకేదో ఒక పార్టీ బేస్ ఉండాలి, పార్టీని సస్పెండ్ చేశారు, బేస్ ఉండాలి. సరే చిరంజీవి గారు పిలిచారు, అక్కడి నుంచి కబురు వచ్చింది, వెళ్దామని వెళ్ళాను, జాయిన్ అయ్యాను. శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజు 150 కార్లు ఆ రోజుల్లో పెట్టాను. 150 కార్లు, భోజనాలు అన్ని అంగరంగ వైభవంగా తిరుపతి తీసుకెళ్ళాం. పార్టీ బాగా ఆవిర్భావం అంత అయింది. ఎన్నికల దగ్గరికి వచ్చి ఆయన టికెట్, చాలా మంది మళ్ళీ ఈ పార్టీలో కూడా నాకు టికెట్ ఇవ్వద్దన్నారు. ఆయన చిరంజీవి గారు టికెట్ ఇచ్చారు. నా కోసం చిరంజీవి గారు టెక్కలు వచ్చి నామినేషన్ వేయించారు. ఈ చరిత్ర ఎవరికి లేదు. చిరంజీవి గారు నా కోసం వచ్చారు, అదో గొప్ప చరిత్ర. వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు, అది నేను మర్చిపోలేను. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో సడన్గా ఒకరోజు చిరంజీవి గారేమో పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తున్నారు. అప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవన్నీ ఉన్నాను, సీనియర్ రోల్ యాక్టివ్గా ఉన్నాను. అన్నయ్య పిలిచారు, ఇలా పిలిచి ఇలాగ పార్టీని మెర్జ్ చేస్తున్నాం అంటే, అన్నయ్య నాకు ఇష్టం లేదన్నయ్య, మీరు 18 సీట్లు 75 లక్షల ఓట్లు, మీకంటూ ఒక గౌరవం ఉందన్నయ్య, మీరు పోటీ ఇలా నిలబెడితే ఈ పార్టీ మీరు సృష్టించినటువంటి మానసపుత్రిక, ఈ పార్టీని మీరే కాపాడాలి.